ఇవ్వాలి నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటిని ఇవ్వాలి నెల్లూరు నగరంలో కుళాయి ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని ఇవ్వాలి కుళాయి ద్వారా మంచినీటిని నెల్లూరు చెరువు కాడి నుంచి బ్రిటిష్ కాలం నాటి పైపు లైన్లతో నెల్లూరు ప్రజల దాహార్తి తీరుతుంది. అది కూడా అరాకొర నీటితో ఎండాకాలం అయితే చాలా బురద నీరు వచ్చే ఇదిగానుంది. బురద నీరు తాగే పరిస్థితుల్లో ప్రస్తుతం నెల్లూరు ప్రజలు ఉన్నారు. అలాంటి నెల్లూరు ప్రజలకి, నెల్లూరు సిటీ మరియు రూరల్ ప్రజలకి నారాయణ గారు ఒక బృహత్కరమైన మంచినీటి సదుపాయాన్ని తీసుకుని వచ్చారండి. మనకి సంఘం కాడైతే 365 రోజులు పెన్నా నదికి పక్కనే 365 రోజులు నీళ్లు ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడే ఒక 5 కిలోమీటర్ల దూరంలో పంప్ హౌస్ 15 HP సామర్థ్యంతో ఏర్పాటు చేసి 11,50,000 మందికి ఫ్యూచర్ జనాభాగాన్ని దృష్టిలో పెట్టుకొని మంచినీటి ఇవ్వడం జరిగింది. 70,000 ఇంటికి నీటి కుళాయిలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి బృహత్ కార్యాన్ని ఎక్కడా మన నారాయణ గారు ఇస్తే చరిత్రలో నిలిచిపోతారనే ఉద్దేశంతో ఈ వైసీపీ రాజకీయాలు, కుటీల రాజకీయాలతో దాన్ని నాశనం చేశారండి. మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే దీన్ని పూర్తి చేసి మన నెల్లూరు ప్రజలకి నీటి సదుపాయాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పటికైనా ఏం లేదు, ఇంకో ఓటు హక్కుతోనే ప్రజలు బుద్ధి చెప్తారు. నారాయణ రావాలి, అభివృద్ధి జరగాలి. నారాయణ రావాలి, మంచినీటి కొరత తీరాలి. నారాయణ రావాలి, ఉచిత ఇసుక అనేది ప్రతిదీ ఇంకా ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరికి అన్ని అందుబాటులో ఉంటాయి. నారాయణ గారు రావాలి. జై తెలుగుదేశం, జై నారాయణ. ఈరోజు యువత ఈ ఎండలో నిలబడుకొని మీ ముందు మాట్లాడడానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, మీకు తెలుసండి, మన నెల్లూరు జిల్లాలో 8,37,000 మంది జనాభా ఉన్నారు. అలాంటిది ప్రతి సంవత్సరం 230 మంది కలరాకి, డయేరియాకి ఎఫెక్ట్ అయ్యి చనిపోతున్నారు. దాంట్లో 110 మంది అంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళు 230 మంది, దాంట్లో సగానికి పై మంది చనిపోతున్నారు. ఈ చనిపోవడము మనిషి చావుకి ఎందుకు కారణం అంటే ఈ వాటర్ వల్ల అనేసి నారాయణ సారు అభివృద్ధి జయంగా ప్రతి మధ్యతరగతి కుటుంబానికి బిలో పావర్టీ లైన్ అంటే బలుగు బడిహీన వర్గానికి చెందిన ప్రతి మనిషికి మంచినీరు సరఫరా చేయాలి, మినరల్ వాటర్. ఎందుకంటే ధనికుల్లాగా, డబ్బున్న వాళ్ళలాగా రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్లు పెట్టుకోలేరు కాబట్టి ఒక మధ్యతరగతి కుటుంబానికి, హూ ఆర్ బిలో పావర్టీ లైన్ కుటుంబాలకి మంచినీళ్ళు ఇవ్వాలనేసి 566,77 రూపాయలతో ఒక ప్రాజెక్ట్ అనేది సంఘం దగ్గర స్థాపించారండి. ఇది స్థాపించి దరిదాపు 4.5 సంవత్సరం అయిపోయింది. 95% కంప్లీట్ అయిపోయింది. మిగిలిన 5% కూడా చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఈ ప్రభుత్వం దుస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చండి. అంటే నారాయణ సార్ ఎంత విజనరీ లీడర్ అంటే మనం ఒక విధంగా చెప్పుకోవచ్చండి. 2030 నాటికి 11,00,000 మంది జనాభా ఉంటారు మన నెల్లూరు జిల్లాలో అని, మంచినీటి కొరత రాకూడదు అనేసి దరిదాపులో ఇప్పుడు జనాభాతో పోల్చుకుంటే ఇంకా 3,70,000 మంది జనాభా ఎక్కువ ఉంటారని, 2030 దాకా ఎలాంటి ఇబ్బంది రాకూడదని సంఘం బ్యారేజ్ దగ్గర నడిపించారండి వాటర్ ప్లాంట్ అనేది. మేము ప్రభుత్వాన్ని ఈరోజు ముక్కుసూటిగా ఒకటి అడుగుతున్నామండి, మీకెట్లో చేత కాదు, మీరెట్లాగో అభివృద్ధి చేయలేరు. ఈ నెల్లూరు ప్రజానికము, నెల్లూరు ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదు. కనీసం గత ప్రభుత్వం ఏదైతే ముందు చూపుతో చేసిందో దాన్నైనా ప్రజలకు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. నారాయణ సార్ అంటే అభివృద్ధి అనేసి దీనికంటే ఇంకో విధంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జై టీడీపీ, జై నారాయణ సార్, జై తెలుగుదేశం.